ఇప్పుడు సుదేష్ణ వెళ్ళి ద్రౌపదిని చూడాలంటే సుదేష్ణకి ఇప్పుడు భయం. ఎందుకంటే తన తమ్ముడికి ఒక ఆడ వ్యక్తి నందు ఇంత కామ వికారం ఉందని తెలిసి కూడా ఆ మదిర తీసుకెళ్ళటానికి పంపించింది కదా! ఏ ముఖం పెట్టుకొని సైరంధ్రితో మాట్లాడుతుంది? ఇంకా సైరంధ్రి ఎక్కడన్నా పని చేస్తే ఈమె ఇంకొక రూట్లోంచి వెళ్ళిపోవాలి లోపలికి. అలాంటిది తన సిగ్గు, తన మానం, తన లజ్జ అన్నీ వదిలేసుకొని సైరంధ్రి దగ్గరకు వచ్చి 2 చేతులు ఎత్తి ఆమెకి నమస్కరించి, మా యందు దయ ఉంచి నువ్వు ఈ విరాట రాజ్యాన్ని వదిలివేయవలసినది, అది ఒక రాణిగా నిన్ను అర్జిస్తున్నాను, నిన్ను ప్రార్థిస్తున్నానని దండం పెడుతుంది. దండం పెడితే ఇప్పుడు సైరంధ్రిగా ఉన్న ద్రౌపది అండి, ఆమె చాలా వైల్డ్గా అయిపోయింది ఇంకా. ఎందుకంటే అసలు ఒక రాజ్యంలో ఇంత అధర్మమైన మనుషులు, ఇంత కామాంధులు బ్రతుకుతుంటే ఇన్నాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, కేవలం రాజుకి ఒక కుడి భుజంగా నిలబడ్డ ఒక కామాంధుడికి కొమ్ము కాసి నిలబడ్డారు ఈ విరాట రాజ్యంలో ఉన్న రాణి, ఆ రాజు. కాబట్టి వీళ్ళే ధర్మరాజు భార్యగా భూమండలంలో ధర్మాన్ని స్థాపించే యువరాణిగా, ఒక మహారాణిగా బ్రతికిన ద్రౌపది అసలు ఆమెని చూసిన చూపుకే సుదేష్ణ నిలబడలేక కళ్ళు కిందకు దించుకొని నిలబడింది. ఒకటే మాట అంది, నేను 1 సంవత్సరం పాటు నీ దగ్గర ఉంటానని వచ్చాను. ఇప్పటికి సుమారుగా 11 నెలలు అయిపోవస్తున్నాయి. ఇంకొక 30 రోజులు నన్ను భరించు, నా మానాన్ని నేను వెళ్ళిపోతాను అంది. అంటే ఆమె నేను వెళ్ళిపోతాను అని ప్రార్థించలేదు, కమాండ్ నేను వెళ్ళిపోతాను, ఇంకొక 30 రోజులు ఖచ్చితంగా ఇక్కడ ఉండి తర్వాత నేను వెళ్ళిపోతాను, ఆ ముందు వెళ్ళటం కుదరదని చెప్పేసింది.